जय श्री राम। जय श्री राम। भारत माता की जय। भारत माता की जय। भारतीय जनता देशानिकी ఘనత। भारतीय जय श्री राम। नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి। మాతా की జై। भारत माता की జై। మరి మేము వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత 10 రోజుల క్రితం కూడా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. వేములవాడ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఏదైతే పనులు ప్రారంభించే ముందు ఓపెన్ స్లాబ్ పైన ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ వారు అఖిలపక్ష నేతలతోటి వేములవాడ పట్టణ ప్రముఖులందరినీ కూడా పిలిచి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. మరి ఆలయ అభివృద్ధి వీలైనంత త్వరగా చేసి దర్శనాలు మాత్రం శివరాత్రి లేదా సమ్మక్క జాతరకి అందిస్తా అని మాట ఇచ్చినాకనే పట్టణ ప్రజలందరూ కూడా అఖిలపక్ష పార్టీలు కూడా సహకరించడం జరిగింది. మరి నేటి వరకు ఇంత అభివృద్ధికి కావచ్చు, ఎన్ని రకాల ఏ విధమైన డెవలప్మెంట్కి కావచ్చు, వేములవాడ పట్టణ ప్రజలు ఇండ్లు కోల్పోయి జాగాలు కోల్పోయి అన్ని విధాల సహకరిస్తుర్రు. దయచేసి వేములవాడ పట్టణ ప్రజలకైనా ఇస్తారా లేదంటే మొత్తం యాత్రికులకు ఇస్తారా? ఈ శ్రావణ మాసం మాత్రం ఒక నిర్దిష్ట సమయం ఉదయం 6 నుంచి 9 లోపు ఎలాంటి పనులు జరిగాయి, ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు చూపెట్టిన వాళ్ళని రాణిస్తారా? ఒక లైన్ పెట్టుర్రి, ఒక లైన్ దర్శనానికి పోయేందుకు, ఒక లైన్ బయటకు పోయేందుకు మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం. శ్రావణ మాసం అభిషేక ప్రియుడైన శివుణ్ణి వేములవాడ పట్టణ ప్రజలకైనా అభిషేకాలు చేసుకునే భాగ్యాన్ని కల్పించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు అనేటివి ఏదైతే గుడి బంద్ చేసే ముందు ఎట్లా చేసినామో అట్లా వేములవాడ పట్టణ ప్రజలందరినీ మమేకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మేము మీకు వేములవాడ దేవస్థానం ఈఓ గారికి కూడా వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. తదుపరి ఎండోమెంట్ కమిషనర్ గారి దృష్టికి కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. వీలైన జల్దీ ప్రభుత్వం స్పందించి ఎండోమెంట్ వ్యవస్థ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవు. వేములవాడ పట్టణ ప్రజలకు దర్శనాలు కావాల్సిందే. అభివృద్ధి పేరు మీద ఎప్పుడు మాట్లాడినా 100 కోట్ల ముచ్చట వస్తుంది తప్పితే 1-2 కోట్ల ముచ్చట ఎక్కడ వస్తలేదు. మరి కాన్స్టిట్యూషన్కి అగైన్స్ట్గా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నిన్న మొన్న మంత్రులతో కూడా ప్రారంభోత్సవాలు జరిగినాయి. ప్రతిపక్షం వాళ్ళు ఏది మాట్లాడినా కానీ భజన బండలు ఉంది, అసలు భజన బృందం ఉంటుంది వాటి అభివృద్ధికి అడ్డం వస్తారని చెప్పడానికి. అభివృద్ధికి అడ్డం కాదు సార్, ఏం జరుగుతుందో తెలుసుకున్న బాధ్యత మరి ప్రజల మీద ఉందా లేదా, ప్రతిపక్షం మీద ఉందా లేదా ఒకసారి ఆలోచించాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా నిన్న జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో కనీసంగా ప్రజాప్రతినిధులు కౌన్సిలర్స్ కూడా ఇంటిమేషన్ లేదు. ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా కనీసంగా ప్రోగ్రామ్ రమ్మని చెప్పాలి. మరి ఇదే కాన్స్టిట్యూషన్ మరి ఏం చెప్తుందో ఒకసారి ఇటువంటి వాళ్ళు రాముని గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించి ఫలించినట్టు ఉంటుంది తప్పితే కాదు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రయత్నం చేయాలి. త్వరితగతిన కూడా ఇమీడియట్గా కూడా దర్శనాలు కల్పించినప్పుడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఆగమ శాస్త్రపరంగా జరుగుతుంది, ధర్మ ప్రకారం ఏడే జరుగుతుందో మాట్లాడదాం దమ్ముంటే. ఎక్కడ కూడా ఏం జరగడం. నిన్న కూడా 12 కోట్ల విగ్రహం పెట్టినా అని చెప్తా ఉన్నారు వాళ్ళు, ఖర్చు పెట్టి. శివుని విగ్రహం ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ దక్షిణ ముఖంతో ఒక విగ్రహాన్ని పెడతారో ఒకసారి ఆలోచన చేయండి. మరి అంతా ఏ ఆగమ శాస్త్రం దక్షిణ ముఖానికి కేసీఆర్ అని చూపించింది. విగ్రహాలు ప్రజలు చూడడానికి కాదు, లేకుండా అందం కోసం కాదు. మళ్ళీ ఇంకొకటి, ఆషాఢ మాసంలో ముహూర్తాలు పెట్టుకుంటారా? ఏ శాస్త్రం చెప్తుంది, ఏ ధర్మశాస్త్రం చెప్తుంది, ఏ ఆగమ శాస్త్రం చెప్తుంది ఆలోచన చేయాలి. అంటే వాళ్ళకి ఎప్పుడు తీరిక దొరికినప్పుడు కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రం విరుద్ధంగానే జరుగుతున్నాయి కనుక వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి. త్వరితగతిన కూడా దర్శనం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం.